దోల తీరిపోయింది భయ్య. అందుకని అడిగాను అన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నామని. ఫ్రెండ్ గడు కాల్ చేసి దారమామ క్లైమేట్ బాగుంది కదా అలా బయటకెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి అన్నాడని వెళ్ళాము. వెళ్తానే ఉన్నాం. ఈ లోపలేమో కడుపులో గురగురలాడుతుందని టైం చూస్తే టైం ఏమో మధ్యాహ్నం అయిపోయింది. సరే అని చెప్పేసి ఇక్కడైతే బిర్యానీ సెంటర్ ఉందని చెప్పేసి వచ్చాం. ఇక్కడ బిర్యానీకి డబ్బులు మళ్ళీ నాకే బొక్కెట్టారు అనుకోండి. అడ్రస్ అండి ఓకే. ఏమేమి దొరుకుతాయండి మీల్స్ చికెన్ ఫ్రై బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, ఎవరి ఐటమ్ మీకు ఏం కావాలి. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి బాయ్. అలా పార్సల్ తెచ్చుకుని బయటకైతే వచ్చాం. ఎక్కడ తినాలో తెలియలేదు. అందుకని దారి మధ్యలో ఆపి అందరిని అడుగుతా ఇక్కడికైతే వచ్చాం. చివరికి ఎక్కడ తిన్నారా మామంటే బొక్కలో తిన్నారా అంటున్నాడు. మాట చెప్పుకోవాలి. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది. వాళ్ళకైతే ఇక్కడ ప్లేస్ అయితే బేస్గా నచ్చింది. అందుకని బిర్యానీ బాటిల్ పెట్టుకుని వాటర్లోకి అయితే దిగిపోయారు మధ్యలోకి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే ఇంకా 150 అయితే 2 అయితే తీసుకున్నాం. క్వాంటిటీ అయితే బాగా వచ్చింది. క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. టేస్ట్ అయితే మా ఓడైతే సూపర్ అయితే ఉందిరా అన్నాడు. నిమ్మకాయ ఒకటి పిండుకుని చికెన్ పీస్ పెట్టుకుని ఆనియన్ పెట్టుకుని తింటా ఉంది భయ్య. వాటర్ మధ్యలో సూపర్ అయితే అనిపించింది. ఆ రాళ్ళ మధ్యలోంచి వాటర్ అయితే వస్తున్నప్పుడు సూపర్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫోర్స్ అయితే డబుల్ అయిపోతుంది ఉండికోల్దిని. అయితే సీట్లు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సీట్లు అయితే ఒక్కొక్కరికి పగులిపోతున్నాయి మామూలుగా కాదు. ఇంకా అలా రిలాక్స్ అవుతూ వాటర్ లో అలా స్నానం చేస్తే ఎంజాయ్ చేస్తూ ఉంది భయ్య. నిజంగా సూపర్ అయితే అనిపించింది. ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. అలా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ టైం అయితే తెలియలేదు అసలు. ఈ లోపల చూస్తే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈ లోపల గుర్తొచ్చింది అనమాట ఇంటికి వెళ్తే రోడ్ అడిపోద్ది అని చెప్పేసి. అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే చెప్పకుండా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత దూరం రావడం. రోడ్ అయితే అడిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. బాయ్.